వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 30వ రోజు పారాయణం. శరణాపల్లి బ్రాహ్మణుడు. శరణాపల్లి నాందేడ్కు దగ్గరలో నిజాం సంస్థానానికి చెందిన పురాతన సంస్థానము. నిజాం రాకముందు ఇది స్వతంత్రంగా ఉండేది. ఈ సంస్థాన ప్రాంతంలో నివసించే కుటుంబానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ప్రభు యొక్క కీర్తి విని దర్శనానికి వచ్చాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు అంటే ఎడ్ల బండిపై లేదా గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చేవారు. ఆ బీద బ్రాహ్మణుడు గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చాడు. దారిద్ర్యంతో తినడానికి ఏమీ లేక, గుర్రానికి ఏమీ పెట్టలేక 15 రోజులు గడిపి ప్రభు కృప కలుగక విసిగిపోయి నిరాశతో తన ఊరికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. అది తన దౌర్భాగ్యం అనుకుని విసిగిపోయి వెనుతిరిగాడు. ఇక్కడ ప్రభు నిద్ర నుండి లేచి ఒక మనిషిని పిలిచి, శరణాపల్లికి చెందిన బ్రాహ్మణుడు, అతనితో పాటు ఒక గుర్రం ఉంది, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళకుంటే ఆయనను పిలుచుకొనిరా అన్నారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆ బ్రాహ్మణుని ప్రభు వద్దకు తీసుకుని వచ్చాడు. ప్రభు దర్శనం కాగానే ఆనందాశ్రువులు రాలసాగాయి. సాష్టాంగ ప్రణామాలు చేశాడు. ప్రభు అంతర్జ్ఞాని అని చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నారు. హే ప్రభు, మీకు అంతా తెలుసు. బిడ్డల శుభకార్యం చేయటానికి నా దగ్గర పైసా లేదు, విధి చేతిలో ఓడిపోయాను అంటూ దుఃఖపడసాగాడు. ప్రభు అతనిని స్వాంతనపరిచి, బాబా, పూర్వకర్మానుసారంగా సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి. మీ పూర్వచరిత్ర శోధించాను. ఎంత కఠినంగా ఉంది అంటే 7 జన్మలు దారిద్ర్యం అనుభవించాలి. దానికి నేను మాత్రం ఏమి చేయగలను? అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, పూర్వ పాపంతో దారిద్ర్యం అనుభవించాను, అలాగే పూర్వ సుకృతంతో మీ దర్శన భాగ్యం కలిగింది. అందుకని పాప ప్రక్షాళన జరిగింది. ఈ జన్మకు ఈ సంసార బాధ్యతలు చాలు. మళ్ళీ ఇంటికి వెళితే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అందుకని తీర్థయాత్ర చేసి ప్రారబ్ధ పాపం తీర్చుకోవడమే మార్గం అనిపిస్తుంది. ప్రభువుకు ఆయనపై దయ కలిగింది. తన కాళ్లపై ఉన్న తులసి దళాలను హుండీ అని ఇస్తూ, ఇది బాలాజీకి ఇవ్వు, వారు నీకు 2000 రూపాయలు ఇస్తారు అని చెప్పారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆయన తిరుపతి బాలాజీ వద్దకు వెళ్ళారు. మరుసటి రోజు బాలాజీ రథం ఊరేగింపుగా బయలుదేరింది. ఆ బ్రాహ్మణుడు ప్రభు ఇచ్చిన తులసీ దళాన్ని బాలాజీ కాళ్లపై ఉంచి దూరం నుండి ప్రార్థించాడు. రథం ఆగిపోయి ముందుకు పోవడం లేదు. సేవకులు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు. చివరికి మహంతులు భక్తులందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు, ఎవరైనా బాలాజీకి తమ సంకెళ్ళు వేశారా? అలా ఎవరైనా వేస్తే ముందుకు వచ్చి తెలియచేయండి. ఇది విని ఆయన ప్రభు ఇచ్చిన తులసీదళ రూపంలో ఉన్న హుండీ కథ నివేదించాడు. మహంతులు ఆ బ్రాహ్మణుని పంచెలో ధనం వేయగానే శ్రీ వెంకటేశుని రథం ముందుకు నడవసాగింది. మహంతులు ఆ బ్రాహ్మణునికి ఆదర సత్కారాలు చేసి పంపించారు. తన ఇంటికి వెళ్ళిన తరువాత బంధువులకు, మిత్రులకు ప్రభు యొక్క అద్భుత లీల సవివరంగా వర్ణించి చెప్పాడు. గ్రామంలో అందరి నోళ్లలో ఇదే మాట. చివరికి శరణాపల్లి రాజా చెవిలో ఈ విషయం చేరి వారి మనస్సులో ప్రభువుపై భక్తి కలిగింది. ఇలాంటి ఎన్నో ప్రభు యొక్క లీలాభరితమైన ఘటనలు ఉన్నాయి. వాటికి అంతమనేదే లేదు. దత్త జయంతి. ప్రభు యొక్క నివాసం మాణిక్ నగర్లో స్థిరమైన తరువాత వివిధ రకాల ఉత్సవాలు ప్రత్యేక భక్తితో ఉల్లాసంతో జరగసాగాయి. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సమయాలలో ఆ పండుగను అనుసరించి దర్బార్ సమారంభం చేయబడేది. అన్ని జయంతులు ఉత్సవంగా చేయబడేవి. దాంట్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున జరగసాగింది. దానికి కారణం ఆ రోజు ప్రభువు భయాదేవి గర్భంలో ప్రవేశించిన రోజు. ఈనాటికి ఈ జన్మోత్సవము మహత్తరమైనదై వేల మంది భక్తులు శ్రీజీ పూజ చేసి కానుకలు సమర్పించుకుంటారు. శ్రీకృష్ణ జయంతి కూడా అలాగే పెద్ద ఎత్తున జరపబడుతుంది. గణేష చతుర్థి రోజు గణపతి పూజతో ఉత్సవం ప్రారంభమై అనంత చతుర్దశి వరకు జరుగుతుంది.
మహాశివరాత్రి, ఇతర పండుగలు, జయంతులు ఇలాగే చేయబడతాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తున్నాయి. ఇంకా కొన్ని ఉత్సవములు ముందు కంటే గొప్పగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యమైనది దత్త జయంతి. ఇది పెద్ద ఉత్సవం. ఇప్పటికీ ఇది పెద్ద ఎత్తున చేయబడుతుంది. దత్త జయంతి ఉత్సవం యొక్క వర్ణన రామచంద్ర బువా షోలాపూర్కర్ గారు వివరించారు. రామచంద్ర బువా ప్రభు శిష్యులై స్వయంగా కళ్ళతో చూసి ఉండటం వల్ల వారి వర్ణనలో వాస్తవం ఉంటుంది. వారు దత్త జయంతి ప్రతి సంవత్సరము చేసేవారు. ప్రభువు వారి నియమానుసారంగా నవరాత్రి ఉత్సవం ప్రారంభించి బ్రాహ్మణ భోజన కార్యక్రమానికి ఆయన ఖర్చు చేశారు అని ఆయన రాశారు. ఉత్సవానికి సంబంధించిన ఘటనలు వారి మాటల్లో క్రింద ఇవ్వడం జరిగింది. ప్రభు వద్ద దత్త జయంతి సమారంభంలో పూర్ణిమ రోజు పెద్ద ఎత్తున అన్నదానం జరిగేది. సుమారు 30 నుండి 40 వేల మందికి భోజనం, అందరికీ దక్షిణ కూడా దొరికేది. ఈ విధంగా ఒకరోజే పెద్ద ఎత్తున జరిగేది. కానీ నాసిక్కర్ అనే శిష్యుల ఇంట్లో ఒకరోజు ఉండేది కాదు. వారు ప్రభు గురించి చెబుతూ, మా ఉత్సవము మార్గశిర శుక్ల సప్తమి నుండి 10 రోజులు జరిగేది. రోజు అభిషేకము కొరకు 11 మంది గురుచరిత్ర పారాయణము, బ్రాహ్మణ భోజనము, హరికథ జరిగేవి. కానీ ఈ సంవత్సరం మేము ప్రభు యొక్క స్వాధీనములో ఉండడం వల్ల మేము ఏమీ చేయలేకపోయాము. ఉత్సవానికి ఇక ఒకరోజే మిగిలింది అనే ఆలోచన వచ్చింది. ఇంతలో ప్రభు నన్ను దగ్గరకు పిలుచుకొని అప్పాచార్యులకు, దయాళుదాసులకు నా సమక్షంలో కార్యభారాన్ని అప్పగిస్తూ, రేపటి నుండి నాసిక్కర్ వాళ్ళ ఇంట్లో దత్తోత్సవం ఉంది. అభిషేకం చేయడానికి 11 మంది బ్రాహ్మణులు, ఒకరు గురుచరిత్ర పారాయణము కొరకు, ఒకరు తులసి సమర్పించుటకు, ఇలా 13 మంది బ్రాహ్మణులను నియమించి రోజు 300 మంది భోజనం చేసేటట్లు 10 రోజులకు సరిపోయే సరుకులను సమకూర్చాలి. అవసరమైనంత వంట పాత్రలు, ఇంకా ఇతర వస్తు సామాగ్రి, దేవుణ్ణి నిలపడానికి అవసరమైన సుశోభితమైన స్థలం తయారు చేసి ఇవ్వాలని చెప్పి 300 రూపాయలు ఇచ్చి దక్షిణ మొదలైన వాటికి ఖర్చు చేయాలని ఆజ్ఞాపించారు. 4 నిమిషాలలో మా ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ విషయం 4 నెలల క్రింద చర్చించి ఉండిరి. ఆ విషయం ప్రభు గుర్తు పెట్టుకొని రేపు ఉత్సవం ప్రారంభమవుతుందని తెలిసి అన్ని విధాలా తయారు చేశారు. దీనివల్ల ప్రభు యొక్క దూరదృష్టి, స్మరణ శక్తి మరియు నమ్మిన వారిపై అభిమానం ఎంతటిదో కూడా తెలుస్తుంది. ఇలా 10 రోజులు దత్త జయంతి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగేది. ఎక్కడైతే సాక్షాత్ ప్రభు యొక్క సహకారం దొరుకుతుందో అక్కడ లోటు ఉండేది కాదు. 9 రోజులు కీర్తనలు, సంగీత కార్యక్రమాలు, నాట్యం, వేదఘోష, బ్రాహ్మణ భోజనము మొదలైనవి ఆనందంగా జరిగేవి. జన్మదినం రోజు చాలా ఆహ్లాదంగా అనిపించింది. 1000 మంది నిండి ఉన్నారు. ప్రభు మహారాజ్ స్వయంగా వచ్చి గాదిపై ఆసీనులయ్యారు. ఆ వైభవం ఏమని వర్ణించగలం? ఈ విధంగా దత్తాత్రేయుల జన్మదినం జరిగిన తరువాత మరుసటి రోజున పెద్ద ఎత్తున భోజన ఏర్పాటు జరిగేది. కానీ ఆ రోజు మా వద్ద ఏ విధమైన సామాగ్రి లేదు, మరియు స్వయంపాకం కూడా లేదు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 9 రోజుల వరకు 300 నుండి 400 మందికి మహారాజు భోజన ఏర్పాట్లు చేశారు. చివరికి భోజన సంతర్పణ రోజు ఏమీ లేకుండా ఎలా ఉంది అన్న ఆలోచనతో ఉన్నాను. ఇంతలో ప్రభువైపు పెద్ద పంక్తి కూర్చునే ఏర్పాటు జరిగింది. సుమారు 25,000 మంది బ్రాహ్మణులు పోగయ్యారు. అంతేకాక భండారు ఖానాలో 150 మంది స్వయంపాకం చేస్తూ ఉండిపోయారు. 200 పాత్రలలో భోజనం తయారు చేయబడింది. రొట్టెల దొంతరలు పర్వతంలాగా పడసాగాయి. 4 దిక్కులా ముగ్గులు వేసి పాత్రలు వాటిపై పెట్టారు. దాంట్లో చట్నీ, కూరలు, రొట్టెలు, వడలు, పులుసు మొదలైనవి వడ్డనకు తయారు చేయబడ్డాయి. రద్దీలో ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసేది కాదు. కొందరు మడి కట్టుకొని తమ చెంబులు తీసుకుని పంచపాత్ర మొదలైనవి వెతుక్కుంటూ కనిపించారు. కొందరు తమ పిల్లలను రామ, గోపి, చిన్న అంటూ విస్తళ్ళ దగ్గర కూర్చోవడానికి పిలువసాగారు. ఒకవైపు పురుషుల పంక్తి, మరోవైపు స్త్రీల పంక్తి కూర్చున్నారు. పసిపిల్లలు ఏడవడం వల్ల ఒకటే రద్దీ అయిపోయింది. ఇదంతా నేను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడి ఉండిపోయాను. ఇంతలో గాది వద్ద నైవేద్యం, వైశ్వదేవం తయారీ జరిగి ఆరతికి సమయం అయింది. అందుకని ఉపాధ్యాయ ప్రభు ఆజ్ఞతో పంచపాత్రను చేతిలో పట్టుకొని వచ్చి నన్ను తీసుకెళ్లాడు. అప్పుడు ప్రభువు నా సమక్షంలో ఉపాధ్యాయ బువాకు ఈరోజు నైవేద్యం,
వైశ్వదేవం ఈ నాసికకర్ వాళ్ల చేత్తో చేయించండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు మా అందరికీ ఆశ్చర్యం అనిపించి నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. నైవేద్యం వైశ్వదేవం అయి వడ్డించడం అయిన తర్వాత గాది మరియు ప్రభు యొక్క ఆరతి నా చేత్తోనే జరపబడి బాజా, తాళాలు, మృదంగము, శంఖము, నగారా ఇలాంటి వాద్యాలతో చివరికి 20,000 మంది భోజనాలకు ఉదకం ప్రభు నా చేత్తో విడిపించారు. అప్పుడు బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు. ఇలా భోజనాలు జరగడం చూసి నేను ధన్యుడనై మహాభారతంలో ధర్మరాజు చేసిన రాజసూయ యాగం గుర్తుకు వచ్చింది. నిజంగా ఇలాంటి సంతర్పణ ఊరికే చూడటం కూడా మహాభాగ్యంగా అనుకోవాలి. ఆహా, ప్రభు యొక్క లీల అగాధమైనది. భోజనానికి కూర్చున్న వారికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా దక్షిణ ఇవ్వబడింది. మాణిక్ నగర్లో అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఇదే. ముస్లింలు కూడా ఇందులో భాగం వహిస్తారు. అన్ని మతాల వారు ఉత్సవం తమ ఉత్సవంగా భావిస్తారు. విఠలరావు తాలూకుదారు, ఆయన కింద పనిచేసే వారంతా ఈ ఉత్సవ సమయంలో వచ్చి శారీరక కష్టం చేసేవారు. పంక్తి ఏర్పాట్లు వీరి బాధ్యతగా ఉండేది. 1000 మందికి అన్నం వండటానికి కావలసిన పెద్ద పెద్ద వస్తువులు భండారఖానాలో అన్నీ ఉత్సవానికి ముందే తయారు చేసి పెట్టేవారు. ఉత్సవానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేవారు. చిన్నపిల్లల కోసం ఆ ప్రదేశం అంతా తిరిగి వెతికి పాలను అందించేవారు. ఈ ఉత్సవం ఇప్పటికీ ఇలాగే జరుగుతుంది. తర్వాత ఈ ఉత్సవం 5 రోజులుగా జరిగేది. కానీ 15 రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుందనడానికి ఏ విధమైన సంశయం లేదు. మార్గశిర శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఇప్పటికీ ఈ ఉత్సవం నియమానుసారంగా జరుగుతుంది. పూర్వం దత్త జయంతి ఉత్సవం ఎలా ఉండేదో ఇప్పుడు జరిగే దత్త జయంతి ఉత్సవం చూస్తే తెలుస్తుంది. రకరకాలైన ప్రజలు ఈ ఉత్సవ సమయంలో ఒక చోట చేరేవారు. దేశం మొత్తం నుండి అనేక రకాలైన జనులను ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో చూడవచ్చు. విద్వాంసులైన జనులకు వారి విద్వత్తుకు తగిన మూల్యం ఇక్కడ దొరికేది. పూర్వకాలంలో కూడా 4 దిక్కుల నుండి జనం ఇక్కడ చేరేవారు. అనేక విధాలైన భాషలు మాట్లాడేవారు. అనేక రకాలైన విద్యలు నేర్చిన గుణ సంపన్నులైన జనులు ఈ ప్రదేశంలో చేరి ఒకే భావంతో సేవ చేస్తుండేవారు. అది చూసి దగ్గరలోని చాలామంది పెద్ద అధికారులు ఈ ఉత్సవానికి హాజరై యథాశక్తిగా సహాయం చేసేవారు. ఈ మంగళప్రదమైన ఉత్సవ వర్ణన చదివి ఊరుకునే కంటే ఒకసారి చూసి తరించాలని మేము మా ప్రియమైన పాఠకులను కోరుతున్నాము. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 30వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.